కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో విపక్ష పార్టీల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 2009లో పొన్నం ప్రభాకర్ను మంత్రిని చేస్తే సొంత పార్టీ అధినాయకత్వాన్ని నిలదీసి తెలంగాణ తెచ్చేందుకు ముందు వరుసలో నిలబడ్డాడు. బండి సంజయ్ని కేంద్ర మంత్రిని చేస్తే రాష్ట్రానికి ఏం తెచ్చాడని ప్రశ్నించారు. కులగణన నివేదికపై కేంద్ర మంత్రి అయ్యుండి బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు మోడీ ఇంటర్వ్యూ పంపుతానని విమర్శించారు. బీసీల అధ్యక్ష పీఠం లాక్కున్న కిషన్ రెడ్డి కూడా బీసీల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రానికి ₹1 పన్నుల రూపంలో ఇస్తే 40 పైసలు ఇస్తోందని విమర్శించారు. సంజయ్ బయలుదేరాడు, మిత్రుడు ఇల్లు గీ పక్కనే అనుకుంటా. మా పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే తెలంగాణ తెచ్చిండు. 2009లో పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే మా ప్రభుత్వానికి, మా నాయకత్వానికి కూడా మా 4 కోట్ల ప్రజల కోరిక ఇది, తెలంగాణ ఇచ్చి తీరవలసిందే అని పార్లమెంటుని స్తంభింపజేసి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ముందు బాగానే నిలబడ్డాడు. మరి సంజయ్ 2 సార్లు ఎంపీ అయిండు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు. సిల్లి గవర్నర్ తెచ్చిండా అని సంజయ్ గారిని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినావు అని అడుగుతున్నా. ఉత్త చేతులతో చేతులు ఉప్పుకుంటూ వచ్చి మాట్లాడు తప్ప ఏం తెచ్చినావు సంజయ్ గారు? హైదరాబాద్కు మెట్రో తెచ్చినవా? మూసీ నదికి నీళ్లు తెచ్చినవా? నిధులు తెచ్చినవా? లేకపోతే సమ్మక్క సారలమ్మకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా? లేకపోతే నిధులు తీసుకొచ్చినవా? ఏమి తీసుకొచ్చినావు సంజయ్ గారు అని నేను అడుగుతున్నా. నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆయన కేంద్ర మంత్రి. ఒకవేళ ఆనాటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్గానో లేకపోతే ఉత్త పార్లమెంట్ సభ్యుడిగానో మాట్లాడితే అవగాహన ఉందో లేదో పర్వాలేదు, మిత్రుడికి ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్దామని. ఇవాళ నువ్వు కేంద్ర మంత్రివి, మంత్రులకు ఐఏఎస్ అధికారులను ఇస్తారు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మీద మాకు అవగాహన ఉండకపోవచ్చు. మాకు సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం చదువుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లను సివిల్ సర్వీస్ సర్వెంట్లను మాకు ఇస్తారు. మాకు అవగాహన కల్పించడానికి, మాకు ఫైల్స్ రాసి పెట్టడానికి. బండి సంజయ్ గారికి నేను సూటిగా విజ్ఞప్తి చేస్తున్నా. నీ సెక్రటేరియట్ ఆఫీసర్లను అందరిని అడుగు, బీసీలల్లా ముస్లింలను మేం చేసినామా? లేకపోతే 1979లో మండల్ కమిషనే బీసీలలో ముస్లింలను చేర్చిందా లేదా? నేను సవాలు విసురుతున్నా. దూదేకులోలు కానీ, నూర్ భాష కానీ, లేకపోతే తుర్క మంగలి కానీ, తుర్క చాకలి కానీ, ఇట్లా 29 ముస్లిం కులాలను మండల్ కమిషన్ బీసీలలో 1979లోనే చేర్చిందా లేదా? నీ అధికారులను అడుగు సంజయ్ గారు. అజ్ఞానంతో మాట్లాడుకు, నువ్వు కేంద్ర మంత్రివి. మీరేలుతున్న రాజ్యాలలో ఈరోజు ముస్లింలు ఎంపీసీలుగా, బీసీలుగా బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తుంటే నరేంద్ర మోడీ గారు 2022-23 ఎన్నికల సందర్భంగా 70 ముస్లిం బీసీ నేను చేర్చినా నేను ప్రచారం చేసుకోలేదని మీ పెద్ద బీసీ మోడీ గారే స్వయంగా చెప్పినరు. నీకు కావాలంటే ఆ ఇంటర్వ్యూ నేను పంపిస్తా మిత్రమా. మా మీద దోసి మమ్మల్ని తప్పుబట్టి మొత్తం బీసీలకే ద్రోహం చేయాలనుకుంటున్నావా? గుంజుకున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపాడు. ఎవరి సీటే? బండారు దత్తాత్రేయ. ఆయన బీసీ కాదా? ఆ బీసీ సీటు ఆ బీసీ కేంద్ర మంత్రి గుంజుకున్నది కిషన్ రెడ్డి కాదా? ఒక బీసీ అధ్యక్షుడు ఉంటే ఓర్వలేక బండి సంజయ్ని దింపి కిషన్ రెడ్డి ఎక్కిండు. ఒక బీసీ బండారు దత్తాత్రేయ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉంటే ఆ బీసీని దించి కిషన్ రెడ్డి కూర్చెక్కిండు. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న పీసీసీ అధ్యక్షుడు ఉంటే దిగి ఎవరికి ఇచ్చిండే? మహేష్ గౌడ్కి ఇచ్చాడు. నేనా నువ్వు ఆ బీసీల పక్షపాతి అని నేను అడుగుతున్నా. నా కుర్చీ నా తర్వాత ఒక బలైన వర్గాలకు మహేష్ గౌడ్ మిత్రుడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు అధ్యక్షుడిని చేసినాం. క్రమశిక్షణ కలిగిన బండి సంజయ్ను, బండారు దత్తాత్రేయను ఇద్దరిని మంటలు కలిపి గంగలో దోసి కిషన్ రెడ్డి ఆ 2 కుర్చీలు గుంజుకున్నాడు. కిషన్ రెడ్డి కూడా బీసీల గురించి మాట్లాడతాడు. ఇది ఆయనకు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. పన్నుల రూపంలో కేంద్రానికి మనం ₹1 చెల్లిస్తే కేంద్రం తిరిగి 42 పైసలు మనకిస్తుంది. అదే బీహార్ ₹1 చెల్లిస్తే ₹7.06 బీహార్కి ఇస్తారు. ఉత్తరప్రదేశ్ ₹1 చెల్లిస్తే ₹3.5 ఉత్తరప్రదేశ్కి ఇస్తారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా
₹1 బీహార్ చెల్లిస్తే ₹7 ఇస్తున్నావు, ₹1 ఉత్తరప్రదేశ్ ఇస్తే ₹3.5 ఇస్తున్నావు, ₹1 మేము పన్ను చెల్లిస్తే 42 పైసలే మా తెలంగాణకి ఎందుకు వస్తున్నాయి? మా సొమ్ము మీరు దొంగిలించిండ్రా, మీ సొమ్ము మాకిచ్చిండ్రా? లెక్కలు తేల్చుకుందామా కిషన్ రెడ్డి? చర్చకు సిద్ధమా? బీహార్ ఉత్తరప్రదేశ్కి అన్ని నిధులు ఎందుకు? నా 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అన్యాయం ఎందుకు అని నేను కిషన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి పనిమంతుడు పందిరేస్తే కుక్కతో తగిలి కూలిపోయిందంటే వెనకటికి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టుడేందో కూలుడేందో 3 ఏళ్ళ ఈ విచిత్రం ఎప్పుడైనా విన్నరా, చూసిండ్రా అని నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మిత్రులను. అట్లాంటి దుర్మార్గుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం పాపం చేసినామని కాంగ్రెస్ను ఓడగొట్టమంటున్నావు? 10 ఏళ్ళు చేసిన నువ్వు దుర్మార్గాలు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చేసిన నిర్లక్ష్యం ఇవాళ మమ్మల్ని 10 నెలలనే ఏమి చేయలేదని ఎట్లంటారని నేను అడుగుతున్నా.